ఇది చాలా కీలకమైన విషయం. డీజీపీ గారి కాంప్లైంట్ చేసిన సందర్భంగా రాష్ట్ర బంద్ 18వ తారీఖున జరిపితే కొంతమంది మార్వాడీలు, కొంతమంది అగ్రకులాలు షాపులు మూసేయలే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షాపులు మూసే ప్రయత్నం చేశారు. అక్కడనో ఇక్కడనో చిన్న ఒక పూల బొకే వగిలినాయి. ఎక్కడ ఏం బగలే, 2-3 పూల బొకేలు వగిలినాయి. కానీ 9 మంది మీద ఇక్కడ గుజ్జకృష్ణ గారు ఉన్నారు, గుజ్జకృష్ణ గారు అండ్ అదర్స్ 9 మంది మీద కేసులు పెట్టి ఈ డీజీపీ శివధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ పోరు, ప్రజలలో ఉన్నారు నాయకులు. వీళ్ళు దొంగలు కాదు, ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, బందిపోట్లు కాదు. నైటు 9 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఇండ్ల మీద పడి, ఇండ్ల డోర్లు తీయకపోతే డోర్లు పలగొట్టి పోలీసులు అరెస్ట్ చేసి నెక్స్ట్ ఆదివారం తెల్లారితే దీపావళి అంటే వీళ్ళని వారం రోజుల పాటు రిమాండ్ చేయాలని పోలీసు వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇండ్ల మీద పడి అరెస్టులు చేశారు. అరెస్టులు చేస్తే ఇవాళ మా సామల రవీందర్ గారు లేచిన వాడాలి, అదేవిధంగా మా వంశీ ఇద్దరు అడ్వకేట్లు వాళ్ళకు చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళు టీంకి వచ్చి ఒక లీగల్ టీం వచ్చి వాళ్ళు జైలు పోకుండా, బీసీ బిడ్డలు జైలు పోకుండా జడ్జి ఇంటికి వచ్చి జడ్జి మేడం తోటి గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసి, పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి బెయిల్ తీసుకొచ్చి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. లేకపోతే బీసీ నాయకుల యొక్క దీపావళి జైల్లో జరిగేది. అంటే మీ వాళ్ళు డీజీపీ ఉన్నారని మీరు వినతిపత్రాలు ఇచ్చి మమ్మల్ని జైలు పెట్టాలని చూశారు కదా. ఈ సందర్భంగా డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శాంతి కాముకులం, ప్రజాస్వామ్యవాదులం. మేము ఎవ్వరి మీద దాడులు చేయం, ప్రజాస్వామ్యయుతంగానే మేము పోరాటాలు చేస్తాం. కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా చేసిన ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మాటలు విని మమ్మల్ని కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టాలని చూస్తే ఖబర్దార్, ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. అదేవిధంగా మహబూబాబాద్లో పోలీసు వాళ్ళే మా ఎస్టీ సోదరులతోటి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మా గుండవని వేణు ఇక్కడ ఉన్నాడు, వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఎందుకంటే ఎస్టీ షాపు మూసేయమన్నావు కదా, ఎస్టీ షాపు మూసేయమన్న పాపానికి ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. అంటే తెలంగాణలో ఈ డీజీపీ గారు వచ్చినాక మళ్ళీ కేసులు మొదలైనవి. మీ కేసులకు, తాటాకు చప్పుళ్లకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం భయపడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంతి ఎంత నేలకు గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. మీరు మమ్మల్ని కేసులు పెట్టాలని, మమ్మల్ని జైళ్ళలో ఉంచాలని, ఈ ఉద్యమాన్ని అణచేయాలని చూస్తే మాకు అండగా ఎవరున్నారు? మాకు అండగా మా మందకృష్ణ మాదిగన్న ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మాకు సబ్బండ వర్గాల మద్దతు ఉంది, మాకు సబ్బండ కులాల మద్దతు ఉంది. మేము ఇంత మార్నింగ్ 11 నుంచి ఈ మీటింగ్ స్టార్ట్ అయింది. ఒక్కరన్నా కిందికి పోయేమన్నా చేసినామా? శాంతియుతంగా ఇక్కడనే కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం, భవిష్యత్తు కార్యాచరణ చర్చించుకుంటున్నాం. కాబట్టి దయచేసి పోలీస్ సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఏమైందో ఒకసారి గుర్తుపెట్టుకో. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే తెలంగాణ వచ్చింది, ఉద్యమాలను అణచివేయాలని చూస్తే మందకిస్తానని గత ప్రభుత్వం జైల్లో పెట్టింది, ఆగిందా? నిండు అసెంబ్లీలో మందకిస్తా పని అయిపోయింది అన్నాడు. కానీ ప్రధానమంత్రి వచ్చి మందకిస్తా దగ్గరికి వచ్చి లక్షల మంది సాక్షిగా ఆలింగనం చేసుకొని మేరా బాయ్ నా కుటుంబ సభ్యుడు మందకిస్తా మాదిగ అని చెప్పిండు, మా చోటే బాయ్ అని చెప్పిండు. కాబట్టి ఉద్యమాలను ఎగతాళి చేసి, అవమానపరిచి, ఆత్మగౌరవాన్ని, మనోభావాలను కించపరిచి అరిచివేయాలని చూస్తే చరిత్ర ఎప్పుడు కూడా ఊరికేనే పోదు. ఈ చరిత్రలో మీరు ఎంత అణచివేస్తే అంత ముఖ్యమంత్రి పీఠం మీద ఒక బహుజన బిడ్డ కూర్చునే విధంగా పోరాటం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇద్దరు ఉన్నారు ఉద్దండులు, ఒకటి మధుసూదన్ చారన్న, ఒకటి మందకిస్తన్న.